ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాషికంటి రమేష్ అన్నారు. ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా 14వ డివిజన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు, స్థానిక ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాషికంటి రమేష్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు తన జీవిత కాలమంతా పేద ప్రజల కోసమే పనిచేశారని అన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. శరత్, లాసాని నరసింహరావు, పాసికంటి మహేష్, ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి యాదగిరి, ప్రతినిధులు పిట్ట నగేష్, కర్రు రాజేందర్, బొల్లం రవి, ల్యాకల భిక్షపతి, పల్లెపాటి రమేష్ రెడ్డి, బొల్లం నరేష్, పిట్ట సుధీర్ గారి 102వ జయంతి సందర్భంగా వరంగల్లోని ఎనబాల మార్కెట్ దగ్గరలో ఎన్టీఆర్ నగర్లో ప్రతి సంవత్సరం ఇలాగే పళ్ళ పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నగారికి పూలమాల కార్యక్రమం, పళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 102వ జయంతి సందర్భంగా కాకినాడలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది. 2 రోజులు కూడా మేము అక్కడికి వెళ్ళి వచ్చాము. ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి అన్న ఆశయాలను కొనసాగిస్తూ మన తెలంగాణలో కూడా రామారావు గారి అతి త్వరలో ఇక్కడ ఆవిర్భావం జరగబోతుంది. పాత వైభవం మనలో కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ అని రకరకాలుగా చీలికల్ని మొదలైనాయి. ఆ పార్టీలో మన దగ్గర నుంచి అయితే ఏదైతే కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ వలస వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ నాయకులు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో అతి త్వరలో జాయిన్ కాబోతుంది. ఈ కార్యక్రమం తర్వాత కాకినాడలో జరుగుతున్న కార్యక్రమం తర్వాత అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రాబోతుంది. మన అతి త్వరలో కూడా మన తెలుగుదేశం పార్టీ సీఎంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పోయి సీఎం అయ్యాడో, అదేవిధంగా మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ కూడా అతి త్వరలో కూడా తెలంగాణలో సీఎం కాబోతున్నాడని ఈ జగమేడ సత్యము అని మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై హో ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.